జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఖలిస్తానీ ఉగ్రవాది గురుపట్వంత్ సింగ్ పన్ను హత్యాయత్నానికి సంబంధించి అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన రెడ్ లైన్ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఘాటుగా స్పందించారు. అమెరికా రాయబారి తన దేశ ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పారని, అదేవిధంగా భారతదేశ ప్రభుత్వ వైఖరి ఏంటో కూడా తెలియచేయటం మా బాధ్యత అని జయశంకర్ అన్నారు. ఈ ప్రత్యేక కేసులో భారత్ దర్యాప్తు చేస్తుందని, మాకందిన నిర్దిష్ట సమాచారం అమెరికాకు కూడా చేరవేశామని ఎస్ జయశంకర్ తెలిపారు. భారతదేశ భద్రతా ప్రయోజనాలు చాలా ముఖ్యమని, ఈ విచారణలో భారత్ పాలు పంచుకుందని ఎస్ జయశంకర్ అన్నారు. ఈ దర్యాప్తులో భారతదేశ జాతీయ భద్రతా ప్రయోజనాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ దర్యాప్తుపై మేమేదైనా చెప్పాలనుకున్నప్పుడు తప్పకుండా స్పందిస్తాము. దాని గురించి మాట్లాడటానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, అంతకు మించి మేము చెప్పడానికి ఏమీ లేదని అన్నారు ఆయన. ఒక భారతీయ ప్రభుత్వ ఉద్యోగితో కలిసి న్యూయార్క్ కి చెందిన ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది గురుపట్వంత్ సింగ్ పన్నుని చంపడానికి ప్రయత్నించారని అమెరికా అధికారులు ఆరోపించారు. ఈ హత్యకు $1,00,000 చెల్లించడానికి అంగీకరించినందుకు భారతదేశ జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ ఈ హత్య కుట్ర దర్యాప్తుపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. పన్ను హత్యకి కుట్ర కేసులో భారత్ ఇప్పటి వరకు పూర్తిగా సహకరించిందని, ఇరు దేశాలు సంయుక్తంగా దర్యాప్తుపై పనిచేస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు తప్పకుండా తీవ్రంగానే పరిగణిస్తాం. ఏ దేశానికైనా ఓ రెడ్ లైన్ ఉంటుందని అన్నారు. ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వ ఉద్యోగి అయినా మా పౌరుడిపై హత్యాయత్నంలో భాగస్వామి అయితే దానిని ఏమాత్రం అంగీకరించబోమన్నారు. ఈ కుట్ర కేసులో ఆధారాల సేకరణపై దర్యాప్తు చేస్తున్నారని, దీని వెనుక ప్రభుత్వ ఏజెంట్లు ఎవరైనా ఉన్నారా లేదా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. అమెరికా కూడా ఇలానే తమ పౌరులు పరాయి దేశాల్లో హత్యలకి కుట్ర చేస్తే దర్యాప్తు తప్పకుండా చేస్తుందని గార్సెట్టి వివరించారు. గురుపట్వంత్ సింగ్ పన్నుకి తీవ్రవాదిగా ముద్రపడింది. అతడు తరచూ భారత్ పై కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. గత నవంబర్ ఎయిర్ ఇండియాను ఆపరేట్ చేయడానికి అనుమతించబోమని హెచ్చరించాడు. డిసెంబర్లో భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరించాడు. ప్రపంచ కప్ మ్యాచ్ల సమయంలో ఉగ్రదాడి చేస్తామంటూ బెదిరింపులకి దిగాడు. ఇలా బహిరంగంగా భారత్ కి వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉన్న పన్ను అమెరికాలోనే తలదాచుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఖలిస్తానీల విషయంలో అమెరికా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్న వాదనను ఖండించారు గార్సెట్టి. భారత్ లో ఖలిస్తానీ వేర్పాటువాదం చరిత్ర అమెరికాకి తెలుసని, అలాంటి వారిని అదుపు చేసే విషయంపై భారత్ తో కలిసి అమెరికా పనిచేస్తోందని తెలిపారు. నేరగాళ్లను భారత్ కి అప్పగించడంపై కూడా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు ఎరిక్ గార్సెట్టి. 2020 జూలైలో గురుపట్వంత్ సింగ్ ను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2 నెలల తర్వాత కఠినమైన చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టంలోని సెక్షన్ 51A కింద పన్ను ఆస్తులని అటాచ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పన్నుకి చెందిన ఆస్తులని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికే జప్తు చేసింది. పంజాబ్ లోని చండీగఢ్, అమృత్సర్ లో పన్నుకి చెందిన ఆస్తుల వద్ద జప్తు నోటీసులు ఉంచారు. చండీగఢ్ లోని నివాసంతో పాటు అమృత్సర్ లోని పన్ను పూర్వీకుల గ్రామమైన ఖాన్కోట్ లో వారి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్ఐఏ జప్తు చేసింది. అలాగే యువత పన్ను వ్యాఖ్యల పట్ల ఆకర్షితులు అవ్వకుండా అధికారులు కీలక చర్యలు తీసుకుంటున్నారు. భారత్ లో పన్ను అనుచరులని జల్లెడ వేసి మరీ పట్టుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.